నమస్కారం. మాధురికి ఇంకా నమ్మశక్యంగా లేదు. పొరుగు దేశం వెళ్ళి చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్న తన బావ విక్రమ్ నిజంగా దాన్ని పెళ్లి చేసుకుంటానన్నాడా? ఎప్పుడూ 2-3 ఏళ్లకొకసారి వస్తేనే నన్ను చూసేవాడు కాదు. నేనేమీ పెద్ద చదువుకోలేదు, పల్లెటూరు అమ్మాయిని. మా నాన్న ఏదో మొక్కల మందులు ఇచ్చి కొందరిని కాపాడుతూ ఆ డబ్బుతోనే ఇల్లు గడుస్తుంది. అయినా అంత సంపాదిస్తున్న బావ నన్ను పెళ్ళాడతానన్నాడా అంటూ మాధురి రకరకాలుగా ఆలోచించేలోపే విక్రమ్తో తను పెళ్ళయింది. ఆ అనుమానం మాత్రం మనసులో అలాగే ఉండిపోయి మొదటి రాత్రి రోజు అడిగేసింది భర్తని. ఎంత పరాయి దేశమైనా ఇండియా వాళ్ళలా సంప్రదాయంగా నిండుగా భర్త మాటకి విలువిచ్చేటట్టుగా అయితే ఉండరుగా. అందుకే ఎవరో అయితే మళ్ళీ నా గురించి ఆమె తెలుసుకోవాలి, నేను ఆమె గురించి తెలుసుకోవాలి. అదే నువ్వే అయితే ఆ సమస్య ఉండదు. అందుకే నిన్నే చేసుకుంటాను అమ్మ నాన్నని ఒప్పించాను. విక్రమ్ చెప్పిన మాటలకి ఆమె చాలా సంతోషం వ్యక్తం చేసి అతని ఒళ్ళో అలా వాలిపోయింది. కొన్ని నిమిషాలు అతను ఆమెను చుమ్మన వర్షంలో తడిపేసి ఒక్కోటిగా ఆమె వస్త్రాలన్నీ తీసేసి దుప్పట్లో శృంగార కార్యం పూర్తి చేసి ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. మధ్యరాత్రి ఆమె మొహంపై ఏదో వెలుగు పడ్డట్టు అనిపిస్తే టక్కున లేచి చూస్తే లైట్ వేసింది. విక్రమ్ ఆమెను తేరిపారా చూస్తున్నాడు. ఆమె టక్కున దుప్పటి కప్పేసుకుని, అయ్యో ఏంటి బావా ఇది అంటూ సిగ్గుపడసాగింది. ఈ లైట్ వెలుగులో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? బా, ఎక్స్పెక్ట్ అయిన శిల్పి చిక్కిన శిల్పంలా ఉన్నావు. డ్రెస్ లేకుండా ఇంకోసారి చూడని ప్లీజ్ అంటూ ఉంటే ఆమె సిగ్గుతో, ఓ బావా, కొత్తగా చూస్తే ఏదైనా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇది ఇంతే, నా వల్ల కాదు బాబు అంటూ తలకి చేయి పెట్టుకొని కళ్ళు మూసుకొని కొన్ని క్షణాల తర్వాత అతని దగ్గరికి లాక్కుంది. అతను మళ్ళీ ఆమెలోని ప్రతి అణువును తడిమాడు. ఆ మరుసటి రోజు, ఏమో బాబు, దేశం కాని దేశం వెళ్తున్నారు. అసలే ఇది ఆ వీధి నుంచి ఈ వీధి కూడా మారదు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఒక్కతే కూతురు, అన్నీ నువ్వే చూసుకోవాలి బాబు అంటూ తల్లిదండ్రులు ఆమెను భర్తతో పొరుగు దేశాన్ని సాగనంపారు. అక్కడికి చేరిన రోజు రాత్రికి, హే ఎలా ఉంది అమెరికా అంటూ ఆమెను తన కౌగిట్లోకి తీసుకుంటూ అడిగాడు అతను. చాలా బాగుందండి. ఇన్ని కొత్త కొత్త మొక్కలు. మా నాన్నని ఇక్కడికి తెస్తే మాత్రం అమెరికాలో హాస్పిటల్స్ లేనంతగా మొక్కల వైద్యం చేస్తాడు. ఇదే అపార్ట్మెంట్లో కూడా చాలా ఔషధ మొక్కలున్నాయి అంటూ ఆమె పల్లెటూరు ధోరణిలో మాట్లాడుతూ ఉండగానే అతను ఆమె నోరు మూసి, ఆపుతావని మొక్కల గోల, పద మన రొమాన్స్కి టైం అయింది అంటూ ఆమె చీరలాగాడు. అబ్బా మర్చిపోయారా, లైట్ తీయండి అందామె. ఓ, నీవన్నీ పాతకాల పద్ధతులు. లైట్ తీసే సెక్స్ చేయాలని ఎవరు రూల్ పెట్టలేదుగా అంటూ అతను అలా అనేసరికి ఆమె, రామరామ, భార్యాభర్తల శృంగారం వెలుతురు కూడా చూడకూడదట. 4 గోడల మధ్య వాళ్ళిద్దరికీ మాత్రమే అర్థమైతే చాలంట అంటూ ఆమె చెబుతుంటే ఇక తప్పదని అతను లైట్ తీసి ఆమెను లాక్కున్నాడు. మళ్ళీ మధ్యరాత్రి మెలకు వచ్చింది మాధురికి. మొహం మీద చమక్కుమని సౌండ్ వస్తే తీరా లేచి చూస్తే అతను ఆమె నగ్నంగా బెడ్ మీద పడుకుని ఉన్నప్పుడు ఫోటోలు తీస్తున్నాడు. బావా ఏంటిది అంటూ గట్టిగా అరుస్తూ దుప్పటి కప్పుకుంది. అబ్బా స్వీట్ మెమరీ సోయ్, గుర్తుండాలిగా మనకు, అందుకే నా ఫోటోలు తీస్తున్నాను అంటూ ఒక వికారమైన నవ్వు నవ్వాడు అతను. అతని ప్రవర్తన ఇప్పుడు మాత్రం కొంచెం తేడాగా అనిపించింది ఆమెకి. ఆమె కళ్ళల్లో తేడా గమనించిన అతను, ఓ నీకు ఇష్టం లేదా ఇది కూడా, ఇక్కడ ఇవన్నీ మామూలే అంటూ పడుకుండిపోయాడు. ఆమె కూడా ఆలోచిస్తూనే పడుకుంది. తెల్లవారి అతని ప్రవర్తనకు అతనే సారీ చెప్పేసరికి ఆమె కూలైంది. అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కింద అతని వీడ్కోలు ఇవ్వడానికి వచ్చింది, ఎంత వద్దన్నా కూడా వినకుండా. అతను వెళ్ళిపోయాక ఆమె వెనక్కి తిరగగానే ఒక చిన్న అబ్బాయి అదే అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్లో పడబోతుంటే ఆమె వెళ్ళి బాబుని తీసుకుంది. 2 ఏళ్ళు ఉంటాయి ఆ బాబుకి. సరిగ్గా అప్పుడే బాబు తల్లొచ్చి, థ్యాంక్ యూ సో మచ్ అంది బాబుని దగ్గర తీసుకుంటూ. ఆమె ఇంకేదో ఇంగ్లీష్లో మాట్లాడుతోంది విధేయతగా. కానీ మాధురికి అర్థం కాక, నాకు మీ భాష అర్థం కావడం లేదు, మేము తెలుగు వాళ్ళం అంది. ఆమె వెంటనే, ఓ మీరు తెలుగు వాళ్ళేనా? మా హస్బెండ్ కూడా ఇండియన్. నా పేరు దేశీ, మా హస్బెండ్ పేరు మనోహర్. ఆపోజిట్ అపార్ట్మెంట్లో ఉంటాం. ఇక్కడ చిన్న పనుండి వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది దేశీ. తర్వాత ఆమె బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. అమెరికా వాళ్ళు కూడా ఇలా ఉంటారా అనుకుంది.
భారతీయుల పట్ల ఆమెకున్న గౌరవం చూసి. ఆ రోజు రాత్రి మామూలుగానే ఇద్దరూ హ్యాపీగా పని ముగించుకుని నిద్రపోయారు. ఆమె కొన్ని రోజుల్లోనే అతనికి బాగా దగ్గరైంది. ఒకరోజు ఉదయం ఆమె స్నానం చేస్తూ బట్టల హ్యాంగర్కి ఏదో ఉన్నట్టు చూస్తే ఒక కెమెరా ఉంది. అతన్ని అడిగితే, ఇంతకు ముందు వాళ్ళు ఏమైనా ఉంచారేమో, నేను చూడలేదే అన్నాడు. ఆమెలో మొదటి నుంచి అతని మీద అనుమానం కాస్త బలపడసాగింది. అతను రోజు లేట్ అవుతానని అన్నాడు. ఏదైనా సినిమా వేసుకుని చూడంటూ కొన్ని మూవీస్ ఉన్న పెన్ డ్రైవ్ ఆమెకి ఇచ్చి వెళ్ళాడు. ఆ పెన్ డ్రైవ్ ఆమె ఎక్కడుంచిందో గుర్తురాక అతను రూమ్ వెతికితే ఒక పెన్ డ్రైవ్ దొరికింది అక్కడ. అది ప్లే చేయసాగింది. అందులో ఆ రోజు ఈమె స్నానం చేస్తున్న వీడియో, నగ్నంగా పడుకున్న వీడియో, డ్రెస్ మార్చుకుంటున్న వీడియోతో పాటు ఇంకో అమ్మాయి ఇలాంటివే ఉన్నాయి. అది చూసిన మాధురి మైండ్ అంతా బ్లాంక్ అయింది. అసలు అతను ఏం చేస్తున్నాడు? తనని అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ఇదంతా ఏంటి? చాలా టెన్షన్ పడసాగింది. ఏదైనా తొందరపడ్డానా నా పెళ్లి విషయంలో అనుకుంది. ఇంట్లో ఇలాగే ఉంటే మనసు చెదిరిపోతుందని అదే అపార్ట్మెంట్లో పార్కులోకి వెళ్ళి కూర్చుంది. అప్పుడు మళ్ళీ అనుకోకుండా డేసీ బాబుతో అక్కడికి వచ్చింది. అప్పుడు టైం 4 అయింది. ఆమెతో చాలాసేపు మాట్లాడాక దాదాపు 6 గంటలు దాటాక తన రూమ్లోకి వచ్చి సోఫాలో కూర్చుని ఏం చేయాలని ఆలోచించసాగింది. అమ్మ నాన్నలకు చెబుదామన్నా వాళ్ళకు ఒక్కతే బిడ్డ కాబట్టి ఆమె మీదున్న ప్రేమ నమ్మకం వల్ల ఉన్న సంతోషం కూడా పోగొట్టి భయాందోళనకు గురి చేయడం ఇష్టం లేక వాళ్ళకి చెప్పలేదు. అదేంటో తానే తేల్చుకోవాలనుకుంది. తన భర్త రాత్రి లేట్గా వచ్చాడు. రాగానే భోజనం చేసి ఆమెను లాక్కోబోతే, ఇవాళ రేపు ఎల్లుండి కుదరదు, 3 రోజుల తర్వాత మీ ఇష్టం అంది. దాంతో అతను నిద్రపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు విక్రమ్కి చుట్టూ చప్పుళ్ళు, తన మీద ఎండపడినట్టుగా అనిపిస్తే టక్కును లేచాడు. చుట్టూ జనమున్నారు. అతను ఒక రోడ్డు మీద ఉన్నాడు, బట్టలు లేకుండా నగ్నంగా. అతని మెడలో నేను ఒక కామ పిశాచిని అని ఇంగ్లీష్లో రాసింది. తనను తాను నమ్ముకోలేకపోయాడు. అసలు ఆ రోజుకు అతను నిద్రపోయి 3 రోజులు అయింది. అందరూ ఫోటోలు, వీడియోలు, జర్నలిస్టుల ప్రశ్నలు. అతనికి చాలా సిగ్గుగా ఉంది. తన శరీరాన్ని దాచుకుందామన్నా ఎవరూ అతని దగ్గరకు రానివ్వడం లేదు. పైగా అతను ఒక పిచ్చివాడు అంటున్నారంతా. అక్కడ ఉండలేక ఇంక పరిగెత్తసాగాడు. అలా చాలా దూరం పరిగెత్తాక సడన్గా ఆగాడు. ఎదురుగా ఉన్న కారులో తన తండ్రి మరియు కోడలు ఉన్నారు. నాన్న అంటూ దగ్గరికి రాబోతుంటే, తండ్రి దగ్గరకు రాకరా, ఇక్కడే ఈ రోడ్డు మీద జీవితం మొత్తం పిచ్చివాళ్ల పడుండి అన్నాడు ఆయన. ఆ తర్వాత కారులో నుంచి భార్య దిగింది. ఇదంతా నువ్వు చేసిన దానికి, చెయ్యాలనుకున్న దానికి ఫలితమే బావా అంటూ జరిగింది చెప్పసాగింది. నువ్వు అమ్మాయిల్ని ప్రేమ పేరుతో, కుదరకపోతే పెళ్లి పేరుతో రూమ్కి తెచ్చి కొన్ని రోజుల పాటు ప్రేమగా ఉండి వాళ్ళని నగ్నంగా వీడియోలు తీసి అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నావంట కదా. అనుకోకుండా దొరికిన నీ పెన్ డ్రైవ్లో నాతో పాటు ఇంకో అమ్మాయి నగ్న వీడియోలు దొరికాయి. పార్క్లో కలిసిన దేశీ తన చెల్లెల గురించి చెప్పి ఆమెను ఒకడు ప్రేమతో మోసం చేసి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు అడిగితే ఆమె ఎవరికి చెప్పుకోలేక కక్కలేక మింగలేక చనిపోయిందంట కదా. దేశీ చెల్లి ఫోటో నాకు చూపించాక అసలు నువ్వేంటో, నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నావో అప్పుడు అర్థమైంది. సొంత మనిషిని, పల్లెటూరు దాన్ని కాబట్టి ఏం చేసినా పడుంటా అనుకున్నాం. కానీ ఇవన్నీ నా వీడియో మరొకరికి నువ్వు అమ్ముకోకముందే, నేను బలి కాకముందే నాకు తెలిసాయి కాబట్టి మా నాన్న నేర్పిన మొక్కల వైద్యంతో నీకు ఆ రోజు భోజనంలో రకరకాల పిచ్చి మొక్కల మందులు కలిపి పిచ్చోళ్ళ రోడ్డును వదిలేసి నీ పాస్పోర్ట్ చింపేసి ఇలా ఎందుకు పనికి రాకుండా చేశాను అంటూ తన భార్య అయిన మాధురి, అతని తండ్రి కూడా అతని ముఖాన్ని చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తన భర్తకి చాలా మంచిగా బుద్ధి చెప్పింది కదా. ఎంత భర్త అయితే మాత్రం తన మానాభిమానాలకు అవమానం కలిగితే ఆ స్త్రీ సహించదు కదా. ఒక ఆడదాని పట్ల అతను ప్రవర్తించే తీరు చాలా అమానుషం. తన భర్త ఒక ఎదవని తెలిసి, తప్పుడు పనులు చేస్తున్నాడని తెలిసి ఆమె ఏడుస్తూ కూర్చోకుండా తనకున్న తన తెలివితేటలతో చాలా మంచిగా అతనికి బుద్ధి చెప్పింది. అలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి అలాగే జరగాలి కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.